అనిల్ రాజ్ నడిపిస్తా ఉన్నారు, విచ్చలవిడిగా నారా రాజ్యాంగం ప్రకారం నడిపిస్తా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం. కానీ మేము చెబుతున్నాం సార్, మీరు ఎంత మందిని అరెస్ట్ చేసుకున్నా, ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీ దుర్మార్గపు దాష్టికపు ప్రభుత్వాన్ని పతనం చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా భయపడేది లేరు. మీ ఉడత ఊపులకి, మీ అక్రమ కేసులకి, అరెస్టులకి వెంకటరెడ్డి కాదు కదా, వెంకటరెడ్డి కాంపౌండ్ లో కుక్క కూడా భయపడదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సార్. అంటే మీరు ఈ విధమైనటువంటి ధోరణి, రెచ్చగొట్టేటువంటి ధోరణితో మాట్లాడితే ఇంకా 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. పెట్టుకోమని ఎన్ని పెట్టుకుంటారు, చంపరు కదా, ప్రాణాలు సైతుంటాం కదా. వెంకటరెడ్డి ఉన్నాడు, అరెస్ట్ చేశారు, బెయిల్బుల్ సెక్షన్స్ మామూలుగా అయితే సాయంత్రానికి రావాలి బెయిల్, లేదు 14 రోజులు పెడతారా, 24 రోజులు పెడతారా, 34 రోజులు పెడతారా, 64 రోజులు పెడతారా, 65వ రోజు సాయంత్రం మళ్ళీ మీ డిబేట్ లోనే మాట్లాడతాడు. 65వ రోజు సాయంత్రం మళ్ళీ ఇదే రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడతాం. ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గ పనులు ఖండిస్తాం. ఈ రోజు ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం వెంకటరెడ్డికి తోడుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు చివరి గ్రామ స్థాయి కార్యకర్త వరకు వెంకటరెడ్డికి తోడుగా అండగా నిలబడ్డాం. ఈ అక్రమ అరెస్ట్ కి, ఉడత ఊపులకి ఎవరు భయపడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా ఆయనకి అరెస్ట్ మీద? ఆయనకి ఇన్ఫర్మేషన్ అందిందా? 100% అండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా పార్టీ ఏదైతే ప్రధాన కార్యదర్శుల దగ్గర నుంచి, సెక్రటరీల దగ్గర నుంచి, అధికార ప్రతినిధుల దగ్గర నుంచి లో లెవెల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరూ వెంకటరెడ్డి యొక్క అక్రమ అరెస్టుని ముక్త కంఠంతో ఖండిస్తూ వెంకటరెడ్డికి అండగా నిలబడతాం. మేమందరం కూడా వెంకటరెడ్డికి సంఘీభావం తెలపడానికి తాడిపత్రి కూడా పోతా ఉన్నాం. ఏం చేస్తారో చూద్దాం. కదే ఆయన్ని పోలీసులు ఆయన మీద కొంచెం రూడ్ గా ప్రవర్తిస్తారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. సార్, వాళ్ళ దగ్గర రెడ్ బుక్ ఉంటే మా దగ్గర బ్లూ బుక్ ఉంది. కాకపోతే వాళ్ళ రెడ్ బుక్ కాస్త బ్యాడ్ బుక్, మా బ్లూ బుక్ కాస్త గుడ్ బుక్. ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రవర్తిస్తారో వాళ్ళందరూ మా బ్లూ బుక్ లో ఎక్కుతారు. ఖచ్చితంగా అట్టున్నర మాత్రం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్. సో ఇప్పుడు మీరు తాడిపత్రి బయలుదేరారు పోలీస్ స్టేషన్ కి? ఆంధ్రవేలో ఉన్నాను. అంటే అక్కడికి వెళ్ళి మీరు ఏమన్నా నిరసన గానీ ధర్నా గానీ ఏమైనా చేయబోతా ఉన్నారా? సార్ ఖచ్చితంగా అక్కడ పరిస్థితులను బట్టి సార్. ఓకే, పరిస్థితులను బట్టి పోలీస్ స్టేషన్ ఎదురు పార్టీ స్పందిస్తుంది. అంటే మీరు పార్టీ పర్మిషన్ తో వెళ్తున్నారా లేకపోతే పర్సనల్ గా వెళ్తున్నారా? పార్టీ పర్మిషన్. వెంకటరెడ్డి స్వయాన నాకు మిత్రుడు, కుటుంబం, ఎలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము ఇద్దరం కూడా. ఓకే, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఖచ్చితంగా స్నేహితుడికి అండగా నిలబడడం కోసం వెళ్తాం. అట్ ది సేమ్ టైం మా పార్టీ అధికార ప్రతినిధి వెళ్తాం. ఖచ్చితంగా సంఘీభావం తెలుపుతాం. వెంకటరెడ్డి మీద పోలీసులు దాష్టికంగా వ్యవహరించి వెంకటరెడ్డి మీద ఏదైనా దారుణంగా ప్రవర్తిస్తే దాన్ని ఖచ్చితంగా ప్రపంచానికి తెలియజేస్తాం. చట్టం ముందు నిలబెడతాం, కడిగేస్తాం, దాంట్లో సందేహమే లేదు. వీళ్ళ కేసులకి, అక్రమ అరెస్టులకి చెప్పాను కదండి, మేం కాదు కదా, మా కాంపౌండ్ నుండి కుక్కలు కూడా భయపడవు. అంటే మీరు ఒక విషయం, ఇప్పుడు మీరు ఇచ్చే స్టేట్మెంట్ లైవ్ లో అన్ని పార్టీలో చూస్తూ ఉంటారు, అధికారులు కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల వెంకటరెడ్డి గారి మీద అక్కడ ఏదైనా ఆయనకి ఇబ్బంది జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు స్టేట్మెంట్లు ఇవ్వండి. అంటే ఏం చెప్తున్నా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఒక జర్నలిస్ట్ గా ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ఈ పోలీసులు అనే వాళ్ళు ఎంత దాష్టికంగా అంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు లేకపోతే వాళ్ళ మనోభావాలకు సంబంధించినవి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎవరైనా ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ, లేకపోతే అక్కడ తాడిపత్రికి చెందినటువంటి ఎవరన్నా చూస్తే వాళ్ళు అక్కడ వాళ్ళు ఏదన్నా యాక్షన్ తీసుకునేటువంటి దానికి, ఇంకా ఎక్కువ రోజులు ఆయన్ని స్టేషన్లో ఉంచేదానికి ఆ విధంగా అవి దారి తీస్తాయనేటువంటి ముందస్తు జాగ్రత్త పడండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రెచ్చగొట్టు సార్, ఒక విషయం చెప్తా. అంటే టీడీపీ పార్టీ కూటమి పార్టీలో ఎమ్మెల్యేకి